Every year I encourage and guide my students to participate in Science Fair, Inspire and the National Children's Science Congress. Till now, 7 times under my guidance, my students selected for state level. In 2020, my student T. Gunishekar selected for national level. Now he is doing his medicine in Guntur. My teacher exhibit motivational games and puzzle got first prize in South India Science Fair at Satyabama University, Chennai. And my students stood in first place in Eureka Science Expo competitions organized by the Janavijnana Vedika. I acted as an anchor with the many great personalities like ministers, MLAs and SPDs. I celebrate the Science Day in a special manner. We will conduct the Science Rangoli competition, exhibitions competition and poster competitions, and we will conduct a magic show against blind beliefs and the skits like Plastic Devil and Save Trees like that. We conduct the clay idols competition before Vinayak Chavati, and we will conduct the green Diwali at our school, and once we tie a big rocky to the tree, and we will conduct the World Ozone Day with students and teachers holding umbrellas. We conduct a big rally and the blood group identification camp on the World AIDS Day. On 15th October and 27th July, we conduct Dr. APJ Abdul Kalam's birth and death anniversaries every year. And I used to teach and used to give free material to the NNMS students, and my students selected for NNMS scholarships 7 members in 2016, 8 members in 2017, 6 members in 2018 and 13 members in 2019. ఈ ఓజోన్ సంబంధించినటువంటి ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చేద్దాము. ఏంటమేమి గొడుగుల బొమ్మల గొడుగుల బొమ్మల. అయితే మ్యాజిక్ జరగాలంటే మీరు ఒక మంచి మాట ఇవ్వాలి. వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా మరి మొక్కలు నాటండి పెంచండి అనే కదా. రోజు కాకపోయినా మీ బర్త్డే రోజు మొక్క నాటుతామని మీరు మాటిస్తే ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది. లేకపోతే ఎంతమంది మీ బర్త్డే రోజు మొక్క నాటుతారు? చాలా చాలా సంతోషం అమ్మా. ఓకే చూడండి ఒకసారి. బొమ్మలనేవి బొమ్మలే కదా. సేవ్ ఓజోన్ చెప్పండి. సేవ్ ఎర్త్, సేవ్ ఓజోన్, సేవ్ ఎర్త్, సేవ్ ఓజోన్, సేవ్ ఎర్త్. పవర్ అవర్ ప్లానెట్. ఈరోజు వరల్డ్ ఎర్త్ డే అమ్మా. అంటే ధరిత్రి దినోత్సవము. భూమిని కాపాడుకోవాలి కదా మనము. ఆ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేయమన్నారు. అందులో భాగంగా మనం విత్తన బంతులు తయారు చేశాము. అలాగే ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. మీ అందరూ కూడా చెట్లు నరుగుతారా పెంచుతారా? నాటాలి, పెంచాలి. చెట్లు ఉంటేనే మనం ఉంటాం. అందుకని భూమిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటాలి, వాటిని చెట్ల కింద పెంచాలి. విత్తన బంతుల యొక్క లక్ష్యం కూడా అదే. సేవ్ ఎన్విరాన్మెంట్. పటాకులు కాదు, ప్రకాశమే మన పండుగ. మట్టి దీపంతో ప్రమిద వెలిగించు, భూమిని సంతోషపెట్టు. ప్రకృతిని రక్షిద్దాం, విలువలను ఆహ్వానిద్దాం. ఈ నినాదాలతో మనం హరిత దీపావళి జరుపుకున్నాం. మీ అందరూ కూడా రేపు కాక ఎల్లుండి అట్లాగే జరుపుకుంటారని ఆశిస్తూ, దీపావళి తర్వాత రోజు అందరూ సంతోషంగా హ్యాపీగా ఏ ఇబ్బందిగా ఏ గాయాలు లేకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సింపుల్గా చేసుకోండి. శబ్దాల పండుగ కాదు, వెలుగుల పండుగ చేసుకోండి. ఇలా దీపాలు వెలిగించండి, లేకపోతే అలా ఎల్ఈడి లైట్స్ పెట్టుకోండి, లైటింగ్ పెట్టుకోండి, పిండి వంటలు చేసుకోండి, లేకపోతే మిగిలిన డబ్బులతో బట్టలు కొనుక్కోండి.